ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి ప్రభువా, మరుగైన అనేక మర్మములు మాతో తెలియజెప్పిన ఆ గ్రంథంలో నుండి తండ్రి విశదీకరించి మాతో ఇంకనూ మాట్లాడుతూ ఆ సత్యవాక్యమును విస్తరింపజేస్తూ మా హృదయాలకు వెలుగునిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించారు. ఆయన ద్వారా మాకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన అనుగ్రహించారు. మమ్మల్ని మీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు, మీ రాజ్యముగా చేసుకున్నారు. మాకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశారు. ఈ వీటన్నిటి విషయమై మీకు అనుదినము ప్రతి క్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం తండ్రి. మీ వాక్యము ప్రకటింపబడు తోడనే వెలుగు కలుగునని మాకు సెలవిచ్చారు. ఆ వెలుగు మీ పిల్లల హృదయాలలో ఉన్న అంధకారాన్ని తొలగించాలనే ఆశతో అనేక వ్యయ ప్రయాసాల కోర్చి ఎంతోమంది పిల్లల కష్టంతో, కన్నీటి ప్రార్థనలతో ఈ యొక్క సదస్సులు దిగ్విజయంగా జరుగుతున్నాయి తండ్రి. పిల్లలందరినీ దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కూర్చున్న మీ బిడ్డల్ని, అలాగే లైవ్లో వీక్షిస్తున్న నా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మలచి సరిదిద్ది మీకు అనుకూలంగా మార్చుకొని నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ సత్యవాక్య విస్తరణలో మమ్మల్ని ఇంకా బలపరచమని వేడుకుంటూ ప్రభా, మా యొక్క పరిచర్యలో ఉన్న లోటుపాట్లన్నిటినీ సరిదిద్దమని ప్రాధేయపడుతూ ప్రభా, కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి మీ చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుటకు ప్రభా, యోగ్యులమైన పిల్లలుగా మీ ఎదుట నిలువబడుటకు మీ కాపుదల కోరుతూ, మీ ఆదరణ కోరుతూ, మీ యొక్క సహాయాన్ని కోరుతూ, మీ ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి మేము ప్రభా, సంపూర్ణ నిశ్చయత గలవారమై సమయోచితమైన జ్ఞానము మీ వద్ద నుండి పొందుకొనుచు మా హృదయంలో మీరు ఉంచినటువంటి ఈ జీవవాక్కులను ప్రపంచమునకు పంచిపెట్టుటకు మీ శక్తితో నింపి నడిపించమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగం, మరొక అమూల్యమైన అంశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ప్రస్తుత పరిస్థితులు బాలేదని మనం రాత్రి నేర్చుకున్నాం. మనిషి ప్రకృతిని ఏం చేశాడు? పాడు చేశాడు, కలుషితం చేశాడు. మనిషికి దేవుడు ఏలిక అనేటువంటి అర్హత ఇచ్చాడు. ప్రకృతిని అంతటిని మనిషికి దారాదత్తం చేసి మీరు ఏలికలు, ఏలండి, భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఏలండి అని చెప్పాడు మనిషికి. మనిషి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ అందమైన ప్రకృతిని పాడు చేసినట్టుగా మనం నిన్న రాత్రి నేర్చుకున్నాం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, కాలిఫోర్నియాలో మంటలు చెలరేగాయి. చాలా పట్టణాలు భయంకరంగా కాలిపోతున్నాయి. భయంకరంగా, మామూలుగా కాదు. మీకు కాలిఫోర్నియా గురించి ఐడియా ఉండే ఉంటుంది. ప్రపంచ సినీ చరిత్రలో హాలీవుడ్ అనేది పేరెన్నికగన్నది. అంటే మన ఇండియాలో అయితే బాలీవుడ్ అంటారు, టాలీవుడ్ అంటారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని. అలాగే కోలీవుడ్ అని, మాలీవుడ్ అని ఇంకేవో ఉన్నాయి వుడ్లు. ఈ వుడ్లన్నిటికంటే పెద్ద వుడ్ ఏది? హాలీవుడ్. అక్కడి నుంచే ఈ కల్చర్ వచ్చింది. అంటే ఈ సినిమా కల్చర్, ఈ సినిమా ప్రపంచానికి వ్యాపించటం. అక్కడి నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప దిగ్గజ దర్శకులు మిలియన్ల కొద్దీ డబ్బులు వసూలు చేసినటువంటి చిత్రాలు చిత్రరాజాలుగా పిలువబడుతున్నవి. అందులో మీ అందరికీ తెలుసు, అవతార్ కానివ్వండి, జేమ్స్ కెమెరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ కానివ్వండి, లేకపోతే టైటానిక్ కానివ్వండి, ఇంకా అంతకుముందు ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. అక్కడ నుంచి ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చలనచిత్ర పరిశ్రమ ఏర్పడింది. అలాంటి హాలీవుడ్ చిత్ర పరిశ్రమ, దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప నటులు, పెద్ద పెద్ద నటులు, నటీమణులు వాళ్ళందరూ కూడా కాలిఫోర్నియాలో ఉంటారు. అక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఈ దావాలను, చాలా భయంకరమైనటువంటి దావాలను, మహాజ్వాలలు, ప్రచండమైన జ్వాలలు అలుముకున్నాయి. దానికి గాలి తోడైంది. అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్స్ వేగంతో వీచే గాలులు వచ్చేస్తే ఏమవుతుంది పరిస్థితి?
మొత్తం మంటలు దావాలనంలో వ్యాపించి పెద్ద పెద్ద పట్టణాలు, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మంచి మంచి ప్రాంతాలు, ఆ రిచ్గా ఉన్నటువంటి ప్రాంతాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. మీరు ఇమేజెస్ చూడండి, ఎంత భయానకంగా వాతావరణం కనబడుతుందో, ఎంత భయానకంగా పరిస్థితులు కనబడుతున్నాయో చూడండి. అక్కడ చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూడండి. అక్కడ పసిబిడ్డలు ఉన్నారా? పసిబిడ్డలు ఉన్నారా? కార్లు గాలిపోయాయి. ఇంకా అసలు ఆ కార్చిచ్చు ఇంకా వేగంగా విస్తరిస్తుంది, కారణమవుతుంది వీస్తున్నటువంటి గాలులు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాలిపోతున్నాయి. చూడండి, ఎంత ట్రై చేసినా కూడా ఇంకా ఆ విపత్తును అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా, అమెరికా లాంటి గొప్ప దేశం కూడా ఆ కార్చిచ్చుని ఇంకా కంట్రోల్ చేయలేకపోతుంది. అంత ప్రమాదం అది, అంత భయంకరమైన ప్రమాదం. చూడండి ఆ పట్టణం ఎలా అయిపోయిందో మీరు చూస్తున్నారు. ఆ పట్టణం పరిస్థితి ఎలా ఉందో చూడండి. రిచ్ కంట్రీ, చాలా చాలా అత్యంత ధనిక నగరం, ధనికులు ఉండేటువంటి నగరాలు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతం పరిస్థితి అలా ఉంది, ఆ ప్రాంతం అలా మారిపోయింది. అలాంటి భయానకమైన వాతావరణం అక్కడ కనబడుతుంది. ఇంకా మంటలు అదుపులోకి రాలా. మరి ఎంతమంది చనిపోయారో ప్రస్తుతానికి తెలీదు. 24 మంది ఏమో చనిపోయారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి, కానీ ఇంకా అధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది కంప్లీట్గా చాలామంది తెలియదని చెబుతున్నారు. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన సహోదరులు కూడా నాతో మాట్లాడారు, అంటే వేరు ప్రాంతాల్లో ఉన్నవారు. వారితో కూడా నేను డిస్కస్ చేసినప్పుడు అసలు ఏంటి కాలిఫోర్నియాలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తడానికి గల కారణం ఏంటి, ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పారు, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ చాలా సహజంగా గతంలో కూడా జరిగాయి. ఈ కార్చిచ్చులు వ్యాపించడం, మంటలు వ్యాపించడం, అడవులు తగలబడడం. ఎందుకంటే విస్తారమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ, విస్తారమైన అటవీ ప్రాంతం అది ఆ ఏరియాలో ఉన్నాయి. సో అవి తగలబడడం వల్ల అలాంటి విపత్తులు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో సంభవించాయి. అయితే ఇప్పుడు సంభవించినటువంటి ఇది ఏదైతే ఉందో చాలా తీవ్రతరమైనది, చాలా భయానకమైనది, చాలా ఇబ్బందికరమైంది. పెద్ద పెద్దోళ్లే, అంటే ఎంత సెలబ్రిటీలు, అపర కుబేరులు, వాళ్ళ ఇల్లులు కూడా కాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అని వాళ్ళ నుంచి సమాచారం వినబడింది. వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసి వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతున్నట్టుగా తెలియవచ్చింది. సరే, ఇప్పుడు ఇలాంటి ఘటనలు సంభవించినప్పుడు దేవుని పిల్లలుగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు ఏంటి దీని వెనుకున్న ఉద్దేశం ఏంటనేది, దేవుని పిల్లలుగా ఎలా మాట్లాడాలి అనే విషయం మీద ఒకంత బాధ కలిగి ఈరోజు ఈ ప్రసంగాన్ని మీ మధ్యలో చెబుతున్నాను. దానికి గల కారణం ఏంటంటే, కొందరు, నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను ఇందాక, తెలంగాణకు చెందినటువంటి ఒక సహోదరులు మాట్లాడుతున్నారు, అలాగే మరొక కర్ణాటకకు చెందినటువంటి ఒక సహోదరులు మాట్లాడుతున్నారు, ఇంకా మరొక ఆంధ్రాకు చెందినటువంటి ఒక 2-3 సహోదరులు కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది సహోదరులు అయితే ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు నేరుగా. ఏమని పెట్టారంటే, కాలిఫోర్నియా అనేది సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతం. సో ఈ సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతం కనుక ఆనాడు ఆకాశం నుండి అగ్ని దిగి వారిని దహించినట్టుగా ఈరోజు దేవుని అగ్ని వారి మీదకి వచ్చింది, దేవుడి అగ్ని వారిని దహిస్తోంది అని కొన్ని పోస్టులు చూశాను. ఆ తదుపరి మరికొందరు, అక్కడ హాలీవుడ్ మీడియా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ హాలీవుడ్ మీడియాలో వాళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నారు. రెగ్యులర్గా జరుగుతాయి అవి కూడా. సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి కదా, వాళ్ళు పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. సో అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఏదో ఒక పోల్ నిర్వహించారు. అందులో గాడ్ అని కింద రాశారు. ఆ గాడ్ అని కింద రాసినప్పుడు అక్కడ 0, ఎవరు కూడా దేవుణ్ణి లెక్క చేయలేదు కనుక అది జరిగిన 2 రోజుల్లోపే దేవుడు తగలెట్టి పడేశాడు మా దేవుడు. అంటే అది తగలెట్టేసింది మా దేవుడే. సో అది విన్నప్పుడు పాత నిబంధన బోధకులమా మనం, క్రొత్త నిబంధన బోధకులమా అనే ఒక అనుమానం వచ్చింది. మనం కొత్త నిబంధనకు వారసులం, పాత నిబంధన బోధకులం కాదు. మనం యూద ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బోధకులం మనం కాదు. యేసుప్రభు కూడా కాదు. యేసుప్రభు యూదుడే కావచ్చు, కానీ యూద ధర్మశాస్త్రానికి సంబంధించిన బోధ ఆయన ఎప్పుడు కూడా అంగీకరించలేదు. అందులో నెంబర్ 1 ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఎక్కడ వాళ్ళకి ఈయనకి పొత్తు కుదరలేదు అంటే, శాస్త్రి అనగా అర్థం ఏంటి, ధర్మశాస్త్రమును ఉపదేశించు ఉపదేశకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు గనుక అతన్ని ఏమని పిలుస్తారు, శాస్త్రి అంటారు. అలాగే అందులో పరిసయ్యుల తెగలున్నాయి, సద్దూకయ్యుల తెగలున్నాయి, ఇక రకరకాల తెగలున్నాయి. ఈ తెగలన్నిటిలో కూడా
కన్ను తీస్తే కన్ను తీసేయాలి, కాలు తీస్తే కాలు తీసేయాలి, నో డౌట్ ఎట్ ఆల్. ఎవరైనా కన్ను తీసారా వాళ్ళ కన్ను కూడా లేపేయాలి. ఎవరైనా నీ కాలు కట్ చేశారా వారి కాలు కూడా ఏం చేసేయాలి, కట్ చేసేయాలి. అలాంటి ఒక ఉగ్రత సంబంధమైన భావజాలం కలిగి ఉండేవారు. కంటికి కన్ను, పంటికి పన్ను. అదే యోధ జాతిలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే మాట్లాడుతూ సేవా పరిచర్యలో ముందుకొచ్చి అందరినీ కలుపుకుపోతున్నారు. సమరయుల్ని ద్వేషించట్లేదు, కనానీయుల్ని ద్వేషించట్లేదు, ఇతర అన్య జనాంగాలను ద్వేషించట్లేదు. ఎవరొచ్చినా కూడా వాళ్ళకి స్వస్థత చేస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు, వాళ్ళని ప్రేమిస్తున్నారు, మనిషిని మనిషిగా చూడాలని నేర్పిస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని యూదులకు చెబుతూ, అలా ప్రేమించినోడు ఒక సమరయుడు రా నాయన, మీరందరూనేమో ఆ దొంగల చేతిలో చిక్కిన వాడిని కొట్టిపడేస్తే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు మీరు అంటరాని వాడిగా ఎంచుకుంటున్నటువంటి మీ జాతి కాని, మన జాతి కాని, గట్టిగా మాట్లాడితే ఆయన యూదుడే కదా, మన జాతి కాని, మనతో కూడా దేవాలయంలో ప్రవేశించడానికి అర్హత లేని ఒక అనామకుడు, ఒక అంటరాని వాడు సమరయుడు. ఆ సమరయుడు వచ్చి గాయాలతో కట్టబడిన వాడిని తీసుకుని పూటకోళ్ళ వాని ఇంటిలో పెట్టి పరామర్శించి, ఇంకేమైనా ఖర్చు అయితే నేను వచ్చినప్పుడు మళ్ళిస్తానని చెప్పి అంత ప్రేమను వ్యక్తపరిచాడు. అదిరా పొరుగువాడిని ప్రేమించడం అంటే. మీకు ఆ బుద్ధి లేదు, మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయే బ్యాచ్ మీదని వాళ్ళను ఖండించటం మనకి తెలుసు. ఇలా చెప్పి ఆయన అంటారు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పే ఆ స్థాయిని సంపాదించుకోండి. అంటే మీరు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి, హింసాత్మకమైన ఆలోచన విధానం వద్దు, అహింసతో కూడినటువంటి భావజాలం మనకు కావాలి. అందుకే గాంధీ మహాత్ముడు కూడా తన బయోగ్రఫీలో రాస్తూ యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని ఎంతగా ప్రభావితం చేశాడో చెప్పాడు. ఆయన బోధలు, ఆయన ఆలోచనలు. ఆయన అన్నాడట, కొండ మీద ప్రసంగం ఒక్కటి చాలు, సరిగ్గా మనసు పెట్టి వింటే ప్రపంచంలో అసలు యుద్ధాలే ఉండవు, దట్ ఈజ్ లార్డ్ జీసస్ అని చెప్పాడు. మన జాతి పిత గాంధీ మహాత్ముడు ఒక్క కొండ మీద ప్రసంగం, యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం ఒక్కటి చాలు, మనసు పెట్టి మనిషి వింటే ప్రపంచంలో ఏముండవన్నాడు, యుద్ధాలు ఉండవు. అంత గొప్ప ప్రసంగికుడు యేసుక్రీస్తు. ప్రపంచాన్ని చైతన్యపరిచినవాడు, జ్ఞానం నేర్పించినవాడు. యుద్ధాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్ప, సామాజిక నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. యుద్ధం జరిగే కొలది నష్టం ఎక్కువైపోతుంది, యుద్ధం జరిగే కొలది ప్రాణహాని ఎక్కువైపోతుంది, యుద్ధం జరిగే కొలది ఇబ్బంది ఎక్కువైపోతుంది. కనుక యుద్ధాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. కనుక ఎలా ఉండాలన్నాడు, అహింస. మనిషిని మనిషిగా చూడు. అతను మనిషే, మనం మనుషులే. నిన్న రాత్రి మ్యాథ్యూస్ అన్న మాట్లాడుతూ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు కదా. నేను చాలా దేశాలకు వెళ్ళాను, విదేశాలకు వెళ్ళాను, అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు అందరి శరీరాలు ఎలాగున్నాయి, రంగుల్లో కొంచెం తేడాలు అటు ఇటుగా ఉన్నా, కళ్ళు ఇక్కడే ఉన్నాయి, ముక్కు ఇక్కడే ఉంది, నోరు ఇక్కడే ఉంది. సో పరిస్థితులన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. అవును, నిజమే అది. మానవులందరూ ఒకలానే ఉంటారు. కొంచెం రంగులు అటు ఇటు ఉన్నా మానవులందరూ ఎలా ఉంటారు, ఒక్కలానే ఉంటారు. మానవులందరి నిర్మాణకుడు ఒక్కడే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే. సరే, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన బోధకుడు కాడు. పాత నిబంధన బోధకుడు ఏం చెప్తాడు, కంటికి కన్ను అంటాడు, పంటికి పన్ను అంటాడు. యేసు ప్రభు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, దేవుని కుమారుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుని ప్రపంచానికి కరెక్ట్గా పరిచయం చేయడానికి. యూద జాతి చిన్నది, ఇజ్రాయెల్ అనేది చాలా చిన్నది, ప్రపంచంలో చాలా చిన్న దేశం అది. అక్కడున్న యూదులు చాలా చిన్న దేశం, చిన్నది, ఒక చిన్న తెగ అంతే. కానీ యేసు క్రొత్త నిబంధన ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ రష్యా, నాట్ ఓన్లీ అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, వాటెవర్, ఏ కంట్రీ అయినా కానివ్వండి, ఈ నూతన నిబంధనను ఆచరిస్తున్న దైవ జనాంగం ప్రపంచమంతా విస్తరించున్నారు. ఓన్లీ ఎప్పటికీ పాత నిబంధన బట్టుకు వేలాడుతున్న వాళ్ళు ఇజ్రాయెల్లో మాత్రమే ఉన్నారు. అదొక చిన్న కంట్రీ, అదొక చిన్న జాతి, యోధ జాతి. ఇప్పుడు యేసు ప్రభువు యూదులలో పుట్టినంత మాత్రాన యోధ జాతికి మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడని మీరు అనుకుంటే, రిప్రజెంటేటివ్గా వచ్చాడు అనుకుంటే చాలా పొరపాటు, చాలా తప్పు. ఆయన రిప్రజెంటేషన్ అనేది ప్రపంచానికి సంబంధించింది, యూనివర్సల్గా ఆయన ఆలోచన విధానం విస్తరించింది. అందుకే ఈరోజు ప్రపంచమంతా క్రొత్త నిబంధనకు క్రైస్తవులు ఉన్నారు, క్రొత్త నిబంధన ద్వారా పిలువబడుతున్న క్రైస్తవులు ఉన్నారు. పాత నిబంధన బోధ, పాత నిబంధన భావజాలం వద్దన్నాడు కనుకనే, నాయనా ఇదిగో ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. మీకు యుద్ధాలు నేర్పించట్లేదు, నేను గొడవలు నేర్పించట్లేదు,
కక్షలు కార్పణ్యాలు నేర్పించట్లేదు. నేను మీకు ఏమి నేర్పిస్తానంటే ప్రేమ నేర్పిస్తాను. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమను మించిన ఆయుధం ప్రపంచంలో మరోటి లేదు. ప్రేమ ద్వారా జయించవలసినటువంటి నీవు పగను, కక్షను, ద్వేషాన్ని, అసహనాన్ని, ఇలాంటి క్రోధాన్ని, భయంకరమైనటువంటి స్థితిగతులను అలవర్చుకుంటే అది తప్పు. ముందు మనిషిని మనిషిగా చూడు. అతడు చెడ్డోడైనా, మంచోడైనా, క్రూరుడైనా, దుర్మార్గుడైనా, ఎవడైనా సరే మనిషిని ఎలా చూడు? మనిషిలా చూడు. ముందు మనిషిని మనిషిలా చూడు. ఇది కదా యేసు ప్రభువు నేర్పించాడు. మనిషిని మనిషిలా చూడమన్నాడు. అందుకే ఎంత క్రూరులైనా ప్రేమించాడు, ఎంత దుర్మార్గులైనా ప్రేమించాడు. చివరికి రోమా సైనికులు, పైశాచికులు, వాళ్ళు పైశాచికత్వాన్ని ప్రదర్శించడంలో రోమా సైన్యాన్ని మించింది లేదు. అంత దుర్మార్గపు చరిత్ర వాళ్ళది. ఈరోజు ఉన్నటువంటి రష్యన్స్ కంటే, రష్యాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకంటే, పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఉగ్రవాదుల కంటే, ఇక ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల ఉన్నటువంటి దుర్మార్గపు జీవన శైలి అలవరుచుకున్న వారి కంటే కూడా భయానకమైన స్థితిలో, భయానకమైన వాతావరణంలో, భయానకమైన ఆలోచనల్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు రోమా సైనికులు. అలాంటి వాళ్ళను కూడా యేసుప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు, క్షమించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తులం అయ్యాం. మన కేరళలో, వైనాడులో కొండ ప్రాంతాలు విరిగి పడిపోయాయి. అక్కడ కూడా చాలామంది ధనవంతులు ఇళ్ళు మట్టి పెళ్ళల కింద కప్పడిపోయి చాలామంది చచ్చిపోయారు. వైనాడు దుర్ఘటన చాలా భయానకమైనది. వైనాడులో జరిగినటువంటి ఆ ప్రమాదం చాలా భయంకరమైనది. అయ్యో, ఎంతమంది పసిబిడ్డలు చచ్చిపోయారు. అలా చచ్చిపోతేనట కొంతమంది వెళ్ళి దొంగలు వాళ్ళని బయటికి తీసుకురావడం మానేసి, వాళ్ళని కాపాడడం మానేసి ఇంట్లోనే బంగారం కొట్టేసేవారట. ఉన్నారు. సమాజం ఇలాగే ఉంది. వైనాడు దుర్ఘటన అంత ప్రమాదం, అంత భయంకరమైన పరిస్థితి సమాజంలో జరిగితే కనీసం మంచి మనసుతో, ప్రేమతో ఆదరించడం పోయి వీళ్ళు ఏం చేశారట? డబ్బులు కొట్టేశారట, వాళ్ళ దగ్గర బంగారం కొట్టేశారట కేరళలో. అంటే క్రూరులు, దుర్మార్గులు. ఆ వైనాడు ఘటన కూడా మీకు స్క్రీన్ మీద చూడండి. ఆ వైనాడు ఘటన కూడా ఎంతమంది, ఎన్ని గృహాలు ఇబ్బందులు పాలైపోయి, ఎన్ని కొండ చర్యలు విడిగి పడిపోయాయి, ఎంత భయానకమైన పరిస్థితులు అక్కడ వ్యాపించాయి. అది కూడా చూసి కొంతమంది ఏమన్నారు తెలుసా? దేవుడు కేరళని కుదిపేస్తున్నాడు తస్సది అన్నారు. దేవుడు కేరళని ఏం చేస్తున్నాడు? నాశనం చేసేస్తున్నాడు, దరిద్రం వదిలిపోతుంది. ఇప్పుడు సాధారణంగా మనిషికి ఒక చెత్త మెంటాలిటీ ఉంటుంది. చూడదు ఆ వైనాడు దుర్ఘటన చెత్త మెంటాలిటీ. అదేంటంటే ఎవరన్నా పడిపోయారు అనుకోండి, అయ్యో పాపం అంటారు, నవ్వుతారా? చెప్పండి. అయ్యో పాపం అని ఎంతమంది అంటారు? నిజాలు చెప్పండి. మనలో అన్నమాట. నిజాలు చెప్పండి. ఈసారి నిజం చెప్పండి. పడిపోతే అయ్యో పాపం అంటారా, నవ్వుతారా? ఎప్పుడైనా నవ్వారా? పోనీ ఎవడైనా పడిపోయినప్పుడు అని నవ్వారా? నవ్వలేదా? నవ్విన వాళ్ళు చేయొద్దండి. అదిగో మరి ఇంకేంటి మరి కథ? అది మీరు పడితే ఏంటి పరిస్థితి? నవ్వుతారా? అంటారా? బలిపడ్డా అంటారా? మరి ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు పడ్డప్పుడు ఎవడైనా నవ్వుతే ఏం చేస్తారు? నవ్వుతారా? కోపం వస్తుందా? అంటే పాయింట్ ఏంటంటే, మనిషి నిన్ను వలే అన్న పదాన్ని తీసేసి ఏంటి నన్ను వలే అని పెట్టుకున్నాడు. సాధారణంగా మనుషులు పడిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు అయ్యో అనాలి అనిపిస్తుంది. అయ్యో పాపం అనాలని, దగ్గరకు వచ్చి అయ్యో పడిపోయావా, లేలే అనాలని, ఆ ఒంటికంటుకున్న మట్టి దులపాలని, దెబ్బలేమైనా తగిలాయా అని అడగాలని, ఆదరించాలని, ఇలా ఉంటుంది మైండ్ సెట్. ఏమ రైట్ ఆర్ రాంగ్ కదా? మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం కాదా చెప్పండి. కాదా? అవును కదా. మరి వాళ్ళు ఎవరికో కూలిపోయాయి, వాళ్ళు అనీతిమంతులు, మీరు నీతిమంతులా? ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతాను నేను. కాలిఫోర్నియాలో మొత్తం కాలిపోయిందండి. ఆ సభలో గాడ్ అని రాసి 0 మార్కులు వేసిన వాళ్ళు, దేవుడి కంటే మాకు లెక్కలేదు, దేవుడు అంటే మాకు విలువ లేదని చెప్పిన వాళ్ళు కాలిఫోర్నియా రాష్ట్రం అంతా కలిసి చెప్పారండి అక్కడ.
ఇప్పుడు ఈ సభలో ఒక 5,000 మంది ఉన్నాం అనుకోండి. ఈ సభలో 5,000 మంది ఉన్నాం అనుకోండి. ఈ సభలో ఒక 5,000 మంది ఉంటే ఈ సభలో ఉన్న మనం దేవుడు లేడు, దేవుడు మాకు లెక్కలేదు అన్నాం. అలా అన్నందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని లేపేశాడు అనుకోండి దేవుడు. ఈజ్ దట్ రైట్? చెప్పండి, ఈజ్ దట్ రైట్? కాదు కదా. ఒకవేళ అలా చేశాడు అనుకోండి, ఏమందాం దేవుడిని? తండ్రి, వాళ్ళెవరో ఒక 5,000 మంది ఒక సభలో కూర్చుని నువ్వు లేవంటే నేను నీ కుమారుని కదా, నేను నీ భక్తుడిని కదా. ఇంకొక ఆయన అంటాడు, ఊరంతా కాలిపోయిందట, చర్చి కాలిందట, సిలువు కాలేదంటాడు. మహానుభావుడు. అంటే ఇప్పుడు ఊరంతా కాలిపోయి, చర్చి కాలిపోయి, సిలువ ఒకటి కాలకుండా ఆపితే ఎన్ని సిలువలు ఉన్నాయరా నాయన కాలిఫోర్నియాలో? ఒంటి మీద ఉన్న సిలువు కాదా? మరి ఒంటి మీద ఉన్న సిలువు కాదా? చేతి మీద ఉంగరం మీద ఉన్న సిలువు కాదా? మరీ ఇంత చిన్న స్థాయి ఆలోచన విధానం మంది పెరగాలి కదా. సోషల్ మీడియాలో కదా మాట్లాడుతున్నాం మనం, ప్రపంచం అంతా వింటోంది కదా, చాలామంది చూస్తున్నారు కదా. అక్కడ నుంచి మన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోద్ది కదా, మన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది కదా. దేవుని గురించి చెప్పాల్సిన విధానం ఇదేనా? ఆయన ఎంత హట్ అవుతాడు, నా గురించి కరెక్ట్గా చెప్పట్లేదు ఇడు అనుకున్నప్పుడు ఆయన హట్ అవుతాడు. అందుకే బోధించువాడు చాలా దొడ్డ పని, అది చాలా పెద్ద పని. జాగ్రత్త, కత్తి మీద సాము. నువ్వు బోధకుడివా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అన్నాడు, బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుదురని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. త్వరపడకూడదు, కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు కాలిఫోర్నియాలో పిల్లలు ఉంటారా? చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు పాపాత్ములేనా? వాళ్ళు దుర్మార్గులేనా? మరి వాళ్ళు భయంకరులేనా? కాదు కదా. ఇప్పుడు కాలిఫోర్నియాలో కొద్దో గొప్ప దేవుని కోసం కనీసం ఒక 50%, ఒక 70%, 100% కాదు అనుకుందాం, బ్రతికే దేవుని పిల్లలు ఉంటారా? ఉంటారుగా. సొదొమ గొమొర్రాలో కూడా లోతున్నాడు కదయ్యా. నా పాయింట్ నీకు అర్థమవుతుందా? సొదొమ గొమొర్రాలో కూడా ఎవరున్నారు? లోతు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడా లేదా? ఉన్నాడుగా. మరి అలాంటప్పుడు సొదొమ గొమొర్రాని లేపేద్దామని నిర్ణయించుకున్న దేవుడు పాత నిబంధనలో, క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో ముందు చూద్దాం. పాత నిబంధనలో సొదొమ గొమొర్రాని తీసేద్దాం అనుకున్నాడు దేవుడు. అలా తీసేద్దాం అనుకున్నప్పుడు అబ్రహాముకి చెప్తాడు, నాయనా ఆ పట్టణమును గురించిన మొర్ర చాలా భయంకరంగా ఉంది. పిల్లలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరూ అలాగే తగలడ్డారు. పిల్లలు కూడా అదే నేర్పించేశారు. వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. ఒకసారి చూసి దిగిపోదాము, చూసి వద్దాము అంటే అప్పుడు ఆయన అంటాడు, ప్రభువా అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావు ప్రభువా? ఒక 50 మంది ఉంటే వదిలేస్తావు ప్రభువా? ఆదికాండం 18వ అధ్యాయము 38వ వచనం. ఆదికాండం 28. ఆదికాండం 18వ అధ్యాయము 28 చదవండి. 50 మంది నీతిమంతులు ఉంటే ఒకవేళ 5 తగ్గుతారేమో ప్రభువా? మరి 5 తగ్గితే నువ్వు పట్టణం అంతా చంపేస్తావు ప్రభువా, పట్టణం అంతా కాల్చేస్తావు ప్రభువా నువ్వు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? అరే నాయన, అందుకు ఆయన అక్కడ నాకు 45 మంది కనబడితే పట్టణాన్ని వదిలేస్తాను. రైట్. ఇంకా రెండోది, ఇంకా తగ్గుతున్నాడు. లీస్ట్కి వచ్చేయండి. ఇంక ఇవన్నీ మీకు తెలుసు కదా, లీస్ట్కి వచ్చేయండి. లీస్ట్ ఎంతట? ఇంకా 10 మంది కనబడితే అప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయను. 10 మందిని బట్టి నాశనం చేయను. అమెరికాలో ఎంతోమంది నీతిగా బ్రతుకుతున్న దేవుని సేవకులు ఉన్నారు, నాకు తెలుసు. కొంతమంది ఉన్నారు, సత్యం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా సత్యం కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి కూడా అపోలజెటిక్స్, దేవుని యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్న చాలామంది ఉన్నారు. అలాగనే మోసగాళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నారు, నేను కాదని అనట్లేదు. కానీ దేవుని పిల్లలు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు, అక్కడ దేవుని నీతిని వెతికేవారు ఉన్నారు కొందరు. ఇక్కడ ఏమంటాడంటే ఒక 10 మంది కనబడితే వదిలేస్తాడు, ఒక్కడున్నా వదిలేస్తాడు ఆయన. నీతిమంతుడు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాడు. లోతున్నాడు, తీసుకొచ్చాడు బయటికి, లోతుని తీసుకొచ్చి ఇంకప్పుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడు? దహనం చేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఆ సంఘటన. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడో మెసొపొటేమియా నాగరికత కాలం అది. అప్పుడు
ఆ తర్వాత ఎన్నో తరాలు గడిచాయి, ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, ఎంతో జ్ఞాన విస్తరణ జరిగింది, ప్రపంచానికి పాఠాలు నేర్పించటం మొదలైంది, దేవుని జ్ఞానం విస్తరిస్తోంది. అప్పుడు క్రొత్త నిబంధన ఏర్పాటైంది. మీరు గమనించండి, పాతది పరిపూర్ణం అనుకుంటే కొత్తది ఇవ్వాల్సిన అవసరత లేదు. అదే చెప్పాడు బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో. పాతది పరిపూర్ణం కాదు గనకనే ఏమి ఇచ్చామంటాడు? కొత్తది ఇచ్చామంటాడు. పాతదే పరిపూర్ణం అయితే ఇంక కొత్తది ఇవ్వాల్సినంత నిశ్చయత లేదు, అవసరత లేదు కదా. అది పరిపూర్ణం కాదు కనుక ఇంకోటి ఇచ్చాను నేను, ఇది నా రక్తమూలనైన క్రొత్త నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని మనసు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, ప్రపంచానికి క్రొత్త నిబంధన బోధకులు ఏం చెప్పాలి, క్రొత్త నిబంధన బోధకులు ప్రపంచానికి ఏమి నేర్పించాలి, క్రొత్త నిబంధన బోధకులు ప్రపంచానికి దేవుని జ్ఞానాన్ని ఎలా పరిచయం చేయాలి, దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ నాలెడ్జ్ అంటారు దీన్ని, బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు వైనాడు చూపించేసి వైనాడులో జరిగినటువంటి కల్లోలానికి మా తండ్రే కారణం, మా ప్రభువే కారణం, మిమ్మల్ని బలినాశనం చేసేసాడని మనం చప్పట్లు కొడితే ఈజ్ దట్ క్రిస్టియానిటీ? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపిస్తున్నాడని గ్రంథంలో యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తుంటే నీతిమంతులైనా అనీతిమంతులైనా దేవుడు బాగానే కాపాడుతున్నాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో కూడా అన్యజనుల మధ్యకి వెళ్ళి అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ అంటాడు, మీరు దుర్నీతిపరులు అయినప్పటికీ, మీరు ఇంకా సత్యంలో లేకపోయినప్పటికీ, మీరు ఇంకా రక్షణ పొందనప్పటికీ, మీరు ఇంకా దేవునికి క్షమాపణ చెప్పనప్పటికీ, దేవుని మనసు ఎరగనప్పటికీ, దేవుని కొరకు బ్రతకనప్పటికీ మీకు ఆకాశం నుండి ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17. ఎస్, కరెక్ట్గా చెప్పానుగా. అయినను ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత నా తండ్రి మేలు చేయువాడు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అన్యులు వాళ్ళు, అన్యజనులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ, దుర్మార్గులారా నీచులారా మిమ్మల్ని లేపేస్తాడరా మా తండ్రి అని అనలేదు అక్కడ. మీరు ఎంత దుర్మార్గులైనా, మీరు ఎంత నీతిమాలిన వారైనా మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధన భావజాలాన్ని మనం అర్థం చేసుకుంటే వైనాడులో జరిగినటువంటి ఘటనలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి ఘటనలు కానివ్వండి, ఈ ఘటనలన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఉంటాయి, వాటిని అన్వేషించాలి. ముఖ్యంగా మంటలు తగలడిపోవడానికి, మంటల్లో అవి తగలడిపోవడానికి కానివ్వండి, లేకపోతే ఇలాంటి విపత్తులు జరగడానికి కానివ్వండి, మనిషి చేస్తున్న తప్పులు కారణం. వైనాడులో ఉన్న కొండలు 2020లోనో 2010లోనో ఏర్పాటైన కొండలు కావవి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఆ కొండలు? నాకు చెప్పండి, మీరు చెప్పండి. వైనాడులో ఉన్నటువంటి ఆ కొండలు ఎప్పటి నుంచి ఉన్నాయని అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఎప్పటి నుంచి ఉన్నాయి? సృష్టి ఆరంభం నుండి అలానే ఉన్నాయి అవి. మరి ఇప్పుడు ఎందుకు జారిపోయినాయి? ఏదో జరుగుతుంది. మన వాళ్ళు కిలమంత్రం చేస్తారు కదా. మనిషి ఎవడు? పనికిమాలినోడు, ప్రకృతిని పాడు చేయటంలో ముందుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, సొదొమ గొమొర్రా, ఏది కాలిఫోర్నియా సొదొమ గొమొర్రా అనుకుందాం. మరి మన గోవా ఏంటి? మన గోవా మరి ఏమంటారు దాన్ని? సొదొమ గొమొర్రా అనరేమో. నేను ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఎప్పుడైనా వెళ్తే చూడాలి. అంత అలా అని గోవా అంతా చెడ్డది కదా. మళ్ళీ గోవాలో కూడా మంచి మంచి చర్చెస్ ఉన్నాయి, గోవాలో కూడా నీతిగా బ్రతికేటోళ్ళు ఉన్నారు, గోవాలో కొన్ని ప్రాంతాలు. మరి బ్యాంకాక్ ఏంటి? బ్యాంకాక్ చెప్పండి. థాయిలాండ్. బ్యాంకాక్ అంటే మళ్ళీ మొత్తం బ్యాంకాక్ కాదు సుమా, మొత్తం థాయిలాండ్ కాదు. కొన్ని ప్రాంతాలు అక్కడ ప్రజలు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ అసలు యేసుప్రభు ఏమంటాడంటే, మనుష్య కుమారుడి రాకడ సంభవించబోయే సమయానికి ప్రపంచం మొత్తం ఒకేలా ఉంటుంది. దెర్ ఆర్ నో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అలాగే ఉంటుందని మరి నీతిమంతులు ఉండరన్నాడా యేసుప్రభు? ఉండడా? అలాగైతే మన అందరం కూడా ఎక్కడ పోవాలి ఇప్పుడు? సొదొమ గొమొర్రా బ్యాచ్ అయినా మనం? కాదుగా. అలాగని అందరం నీతిమంతులని చెప్పగలమా? చెప్పలేంగా. మొత్తానికి ఆయన కొరకు బ్రతికేవారు, ఎత్తబడేవారు మొత్తం మీద ఉంటారా ఉండరా? అయ్యో ఉండాలి, లేకపోతే ప్రవచనం నెరవేరదుగా. ఉండాలి, ఎవరొకరు ఉండాలి, ఎత్తబడాలి, వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి అలాంటప్పుడు మా దేవుడే, మా ప్రభువే వేసాడు, మా ప్రభువే తీసాడని మనం ఎందుకు ఆలోచించాలి కదా. అదేమో అందరూ అన్యజనులు ట్రోల్ చేస్తారు. ఇదిగోనట్టు ఏళ్ళ దేవుడేనట, ఇక్కడ రప్పించినట్టు ఏళ్ళ దేవుడేనట్టు, చంపేస్తున్నట్టు ఏళ్ళ దేవుడే, పొడిచేస్తున్నట్టు ఏళ్ళ దేవుడు నరికేస్తున్నాడు. ఒకటి చెప్పు, దేవుడు ఉన్నాడు రా నాయన, జాగ్రత్తగా ఉండు.
మరణం తర్వాత నీ కర్మఫలాన్ని అనుభవించాలి, నువ్వు నీ క్రియల ఫలితాన్ని అనుభవించాలి. నువ్వు మనుష్యుడా, నువ్వేం విత్తుతున్నావో ఆ పంటను కొయ్యాలి నువ్వు. ఇది సువార్త, చెప్పు, తప్పులేదు. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పు. ఇక్కడ పోలీసు వాడు వదిలేస్తాడు, కేసు కొట్టేస్తాడు. అక్కడ పోలీస్ కంటే గొప్ప పోలీసు ఉన్నాడు, ఆయన చట్టంలో నీ కేసు తిరిగి రీఓపెన్ చేస్తాడు. ఇక్కడ క్లోజ్ అయిపోయిన కేసు అక్కడ ఓపెన్ అవుతుంది, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పు. ఇక్కడ కేసు క్లోజ్ అయిపోయింది, హ్యాపీ, కానీ అక్కడ కేసు ఓపెన్ అయింది. ఇక్కడ చస్తే కేసు క్లోజ్ అవుతుంది, అక్కడ చస్తే కేసు ఓపెన్ అవుతుంది. భలే ఉంది కదా. ఇక్కడ చస్తే కేసు ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. చచ్చాక నీ కేసు అక్కడ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ గాడ్ అని చెప్పు, అంతే. కానీ మనిషి చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి దేవుడి మీద వేసేయకు. ఇప్పుడు అక్కడ అంత పెద్ద దావాలను వ్యాపించింది, ఇంత పెద్ద మంట కూడా అంత పెద్ద మంటతో స్టార్ట్ అవుద్దా? అడవిని తగలెట్టడానికి ఏం చాలంటారు? చిన్న అగ్గిపూల చాలట. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు, ఆ ఇమేజ్ ముందే. కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన విపత్తుగా పేర్కొంటున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. కాలిఫోర్నియా చరిత్రలో అలాంటి విపత్తు ఇప్పటివరకు రాలా, కానీ అప్పుడప్పుడు జరిగాయి. పైనుంచి హెలికాప్టర్స్తో వాళ్ళు ఆర్పడానికి ప్రయత్నం చేశారు మంటలవి. బలంగా వీస్తున్న పొడిగాలుడు ఈ కార్చిచ్చులు మరింత వేగంగా విస్తరించడానికి కారణమవుతున్నాయి. దీంతో కార్చిచ్చు మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంచుమించు 14,000 ఫైర్ ఇంజన్స్ పనిచేస్తున్నాయట ఆర్పడానికి. 14,000 అంటే మాటలా? అందులో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మన పిల్లలే ఉన్నారనుకోండి కాలిఫోర్నియాలో, మీ రియాక్షన్ ఏంటి? అరే వేసేస్తున్నాడు రోయ్ నిన్ను అంటావేటి, పిల్లడికి ఫోన్ చేసి అనవుగా, జాగ్రత్తరా బిడ్డ, నాయనా క్షేమంగా ఇంటికి చేరుకోరా నాయనా అంటావా? తల్లిని అడుగుతున్నాను నేను, తల్లుల్ని అడుగుతున్నాను, ఏమంటారు మీ పిల్లల్ని? అరే నాయనా క్షేమంగా వచ్చారా నాయన, అనవసరంగా పోయేవరా, నా దగ్గర ఉంటే బాగుండేదిరా, నిద్ర పట్టట్లేదురా నాయన, కడుపు కోతగా ఉందిరా నాయన, భయంగా ఉందిరా నాయన, అన్నం దిగట్లేదురా నాయన అంటావా? మరి అక్కడున్న తల్లులు కదా, అక్కడున్న తండ్రులు కదా, అక్కడున్న పిల్లలు కదా, పిల్లలేగా. ఎందుకు మరి ఏంటి అసలు మనం ఒకసారి ఆలోచించాలిగా, కొంచెం ఆలోచించాలిగా. ప్రతిదీ తీసుకెళ్ళి మా దేవుడు వేసేస్తున్నాడంటే అది కాదు. ప్రకృతిలో కొన్ని నియమాలు ఉంటాయి, ప్రకృతిలో కొన్ని పద్ధతులు ఉంటాయి. దేవుని ప్రభుత్వం ఇది, ఆయన ప్రభుత్వంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. మనిషి ఈ ప్రకృతిని ఎలా వాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఈరోజు గ్లోబల్ వార్మింగ్, చెట్లు కొట్టేస్తున్నాడు. ఇది వరకు ఎంత చెట్లు ఉండేవో, ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఎక్కడైనా చెట్లు కనబడతాయి మీకు? చెట్లు కనబడతాయి, పొట్లు కనబడతాయా? గుట్టలన్నీ మెట్లు నరికేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది వరకు గుట్ట అంటే ఏంటి? యాదగిరి గుట్ట, పంజా గుట్ట అంటే అర్థం ఏంటి? అదో గుట్ట, దాని మీద చెట్లు మెట్లు పుట్టలు తట్టలు ఏవి ఉండేవి. ఇప్పుడు మొత్తం నరికి పడేసి ఆకాశ హర్మియానాలు కట్టేసి ఫ్లాట్ 10 మందికి అమ్మి పడేస్తున్నారు. అందులో ఉండేవాళ్ళు చచ్చేవాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు. కానీ నాశనం. బెంగళూరు ఒకప్పుడు ఎంత బాగుండేది, ఏం చేసాం? వాటర్ కనపడకుండా పోయింది బెంగళూరులో. మనం 2 కోట్లు 3 కోట్లు పెట్టుకున్న అపార్ట్మెంట్లో వాటర్ దొరక్క రోడ్డు మీదకి వచ్చి బిందెలు పెట్టుకు గొడవ చేస్తున్నారు. 3 కోట్ల అపార్ట్మెంట్ అవ్వా అన్నారు జనాలు. ఏమన్నారు? మన హవ్వ కాదు, ఇదొక రకమైన హవ్వ ఇది. ఏమన్నారు? అరే నాయన 3 కోట్ల అపార్ట్మెంట్ రా నాయన, బిందె పెట్టుకు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు ఇంద్ర నాయన హవ్వ అన్నారనమాట వాళ్ళు. చిచ్చే అనిపించింది. నరుక్కుంటూ పోతున్నారు. ఇంకా చెట్లు నరికేసి, పొట్లు నరికేసి, ప్రకృతిని పాడు చేసేసి, సముద్రాలని నాశనం చేసేసి, జంతుజాలాన్ని నాశనం చేసేసి, గ్లోబల్ వార్మింగ్ పెంచేసి, పనికి మళ్ళీ టెక్నాలజీ అంతా తీసుకొచ్చేసి, ఇంకా భావితరాలకి ఏమి ఇవ్వం మనం. కెమికల్స్ భూగర్భంలోకి పంపించేసి మొత్తం సర్వనాశనం చేసేసి, తవ్వాల్సిన చోట తవ్వేసి, తవ్వకూడని లోతుల్లో కూడా వెళ్ళిపోయి మొత్తం తవ్వి తీసేసి, మనిషి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ప్రకృతిని విచ్చలవిడిగా నాశనం చేసేస్తే మరి తేడాలు వస్తాయి రావా? ఏది కిడ్నీలో సగం మొక్క కోసేసి బయటికి సిరితే ఏమవుద్ది? సాయంత్రానికి చస్తావా? ముక్కులో ఏదో ఇనప మొక్కెట్టు గుచ్చి పొడిచేసి కాసేపటికి ఇలా రక్తం కారుతూ ఉండగా ప్రశాంతంగా ఉన్నావు అనుకో, సాయంత్రానికి చస్తావా? చచ్చిపోతావా? అంటే దేహాన్ని అందంగా ఉంచుకోవాలా? ఉంచుకోవాలి. అక్కడికి వెళ్ళి ఫ్లగ్ ఉందని చెప్పి వేలెట్టి 2 పక్కల 2 వేలెట్టి ఊగావనుకో, చస్తావు. దానికి ఒక పద్ధతి ఉంది. శరీరాన్ని ఒక పద్ధతి, ఒక జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే ప్రకృతి కూడా ఒక నియమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, జాగ్రత్తగా వాడుకోవాలి. నాశనం ఇప్పుడు ఎవడో చిన్న అగ్గిపుల్ల వేసేసి ఉంటాడు, మొత్తం రగిలిపోయింది అంతే, మొత్తం స్మాష్ అయిపోతుంది.
ఇప్పుడు దేవుడు వచ్చి కాపాడాలి నిన్ను. ఎన్నిసార్లు కాపాడాలి? ఎంతమంది నన్ను కాపాడాలి? నువ్వు పాపం చేసుకుంటూ పో, నువ్వు పాడు చేసుకుంటూ పో, నువ్వు నాశనం చేసుకుంటూ పో, నీ వల్ల అమాయకులు బలైపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, హైదరాబాద్లో ఇద్దరు పాపం పొద్దునే మార్నింగ్ వాక్ వెళ్ళారు. ఎవడో పేకల దాకా దాగి కారు రయ్యమని వేసుకొచ్చి వాళ్ళు ఇద్దరిని కొట్టి చంపేశాడు. తప్పు ఎవరిది ఇప్పుడు? వాళ్ళదేం తప్పు? వాళ్ళు రోజు చేసే దినచర్య చేస్తున్నారు, వాళ్ళు వాకింగ్కి వెళ్తున్నారు, ఇటు వచ్చి చంపేశాడు. నేను పాటలు కూడా అదే చూపించాం, అది అర్థం కావాలని. పాపం పూసా పడుకుంది, ఆనందని చెయ్యి ఆడొచ్చి తలమే కొట్టేశాడు బన్నీ బాబు. అప్పుడు అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు తప్పు ఎవరిది? పడుకున్నందుకు వస్తుందా? బంగారం కొనుక్కుని ఇంట్లో దాచుకున్నందుకు తప్ప ఆవిడది అందామా? అనకూడదు కదా. బన్నీదే తప్పు. మరి ఏం చేద్దాం? వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో గొడవ పెట్టేది. ఏం నా కొడుకుని తప్పు అంటున్నారేంటి, సినిమా తీసేసి అంటది. సో మనిషి చేస్తున్నటువంటి పైశాచికపు పనులు కొన్ని ప్రకృతి మీద ప్రభావం చూపిస్తున్నాయి. అంత మాత్రాన అన్నీ తీసుకెళ్ళి దేవుడి అకౌంట్లో వెయ్యొద్దు. వైనాడు ఘటన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఆ మధ్య ఎక్కడో కైలాస్ అక్కడ జరిగిన ఏంటది ఏరియా, అందరూ యాత్రకు వెళ్తారు కదా, కాదు చార్ధామ్ యాత్ర ఏదో వెళ్తారు, అమర్నాథ్, కేదార్నాథ్ కానీ అమర్నాథ్, అదే కేదార్నాథ్. అక్కడ జరిగినటువంటి విపత్తు కానివ్వండి, అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి. సో ప్రతి సంఘటన వెనక కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, విపత్తు సంభవించే సమయానికి, అనగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే సంభవిస్తాయో, ఈ సంభవించేవి ఎలా ఉండబోతున్నాయో దేవుడు తెలియజేస్తూ క్రొత్త నిబంధనకు వచ్చేసాం మనం. ఇప్పుడు మనం ఏ బోధకులం అయిపోయాం? క్రొత్త నిబంధన బోధకులం అయిపోయాం. క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము. యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ తెలియాలి మీకు. ఈ క్యారెక్టర్ చెప్పండి ప్రపంచానికి. ఈ లూకాసు వార్త 9వ అధ్యాయము 51 చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 51. ఈ క్యారెక్టర్ మనం ప్రపంచానికి చెప్పాలి. దిస్ ఈజ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ అది చెప్పాలి. అంతే తప్ప మీరు వేదికల మీదకి వచ్చి, లేకపోతే సోషల్ మీడియాలోకి వెళ్ళి కాలిఫోర్నియా తగలెట్టేసింది మా యేసు ప్రభువే, వైనాడులో మొత్తం అందరినీ కూల్చి చంపేసింది మా యేసు ప్రభువే అని చెప్పకూడదు. ఒక మాట మీకు చెప్పి అప్పుడు ఈ వచనంలోకి వెళ్తాను. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఎవడో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, గాడ్ అనే పదానికి 0 మార్కులు వేసాడు. అది కరెక్ట్ అని మనం అనుకుందాం కాసేపు. అందుకనే మొత్తం కాలిఫోర్నియా 2 రోజుల్లో తగలడిపోతుంది అనుకుందాం. ఒకవేళ అదే నిజం అనుకుందాం. ఆ జిన్పింగ్ ఫోటో అయినా అక్కడ, ఈ జిన్పింగ్ అనేవాడు చైనా అధ్యక్షుడు. చైనా భూభాగంలో మనకంటే పెద్దది, జనాభాలో మనకంటే పెద్దది, విస్తారమైన జనాభా కలిగినటువంటిది. అలాగే టెక్నాలజీలో కూడా ఈరోజు చైనా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోలు చూడండి. చైనాలో ఉన్నంత టెక్నాలజీ ప్రపంచంలో మరి ఏ ఇతర కంట్రీస్లో లేదంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చైనా. అంత అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది చైనా రోజు రోజుకి. రైటా? ఆడేమన్నాడు వినండి, ఆ జిన్పింగ్ అనేవాడు. అంటే మన దేశం కాదు కాబట్టి ఆడిడి అంటున్నానండి. మన దేశంలో అయితే అలాగ అనలేము. కొంచెం కోపం వచ్చి ఏమన్నాడట, ఇస్లాం లేదు, క్రిస్టియన్ లేదు, బైబిల్ పక్కన పడేయండి, మీ దేవుణ్ణి నేనే కొత్త దేవుడు అన్నమాట. ఇడు ఏమైనా పెట్టుకుంటే చైనాలో నా ఫోటోలు పెట్టుకోండి, యేసుప్రభు ఫోటోలు తీసిపడేయండి, బైబిల్ తీసిపడేయండి, ఇంకేమన్నా తీసిపడేయండి, నా ఫోటోలు పెట్టుకోండి, ఐఎమ్ ద గాడ్ అన్నాడట. ఇప్పుడు మరి దేవుడు రాటేసేయద్దా? వేసాడటి. ఇంకా అలాగే ఉన్నాడు. చక్క తింటున్నాడు, 3 పూట్ల హ్యాపీగా పరిపాలన చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ జిన్పింగ్ అనేటోడు చచ్చిపోయాడా? చచ్చిపోలేదుగా. మరి గాడ్ అన్న పదం పెట్టి మార్కులు లేనందుకే కాలిఫోర్నియాని కాల్చేసి దేవుడు జిన్పింగ్ని ఎందుకు వదిలేశాడు? అపోస్తల కార్యాల్లో కూడా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారట. వెంటనే అతను ఏమయ్యాడట? పురుగులు పడి చచ్చాడట. ఆ వ్యక్తి పురుగులు పడి చచ్చాడు. మరి ఇంకా జిన్పింగ్ ఎందుకు బతుకున్నాడు అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, నేను అంటాను, క్రొత్త నిబంధన పరిపూర్ణమైన తర్వాత క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ప్రకటింపబడుతోంది. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ప్రకటింపబడుతూ, క్రీస్తును గూర్చిన సువార్త ప్రపంచానికి ప్రకటింపబడుతూ, మారు మనస్సు పొందాలని ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా హెచ్చరిస్తూ, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో దేవుడు కనిపెడుతున్నాడు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? చంపేయాలనుకుంటే నిమిషం పట్టదు, ప్రపంచాన్ని తీసేయాలనుకుంటే నిమిషం పట్టదు. నిమిషాల్లో ప్రపంచాన్ని లేపేయగలిగే సమర్థుడాయన. కానీ ఆయన కోపం అంతా తగ్గించుకొని ప్రేమగా
ప్రేమగా ఎదురు చూస్తూ, నా పిల్లలారా ప్రపంచానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సత్యం తెలియజెప్పండి, నా మనసు తెలియజెప్పండి, ఏ ఒక్కడు నశింపవలెనని ఇచ్చేయింపక అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. జిన్పింగ్ ఇంకా బతుకున్నాడు. ఈ జిన్పింగ్ లాంటి వాళ్ళు ఏమండి, అసలు మన తెలుగు రాష్ట్రాల్లో దేవుడు లేడని రోజు ప్రసంగాలు చేస్తున్నటువంటి నాస్తికులు కొన్ని వందల మంది ఉన్నారండి. కొన్ని వందల మంది ఉన్నారు. ఆ మధ్య బాబు గోగినేని గారికి ఒక కౌంటర్ వీడియో కూడా ఇచ్చాను. ఏమన్నాడంటే ఆయన, వీళ్ళ బైబిల్లోనండి, బైబిల్ పేరెత్తి మరీ చెప్పాడు ఆయన, వీళ్ళ బైబిల్లోనండి పురుషులందరికీ ఒక పక్కటెముక తక్కువ ఉంటుంది అన్నాడు, ఈ క్రైస్తవులందరికీ ఒక పక్కటెముక తక్కువ ఉంటుందట, ఎందుకంటే వీళ్ళ ఎముకలు ఇరిసి వాళ్ళ దేవుడు వాళ్ళ భార్యల్ని చేస్తాడట, అందుకని అందరికీ ఒక్కొక్క ఎముక తక్కువ ఉంటుందట అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, సైన్స్ దాన్ని ఒప్పుకోవట్లేదని కూడా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాయన మా బైబిల్లో ఎక్కడా కూడా మీ అందరికీ ఒక్కొక్క ఎముక తక్కువ ఉంటుంది, మీ ఎముకలు ఇరిసే మీ భార్యల్ని చేస్తానని ఎక్కడా అనలేదు. నీకు కావాలనుకుంటే ఎవరికి ఎముక తక్కువ ఉంటుందంటే ఆదాముకు ఒక్కడికే ఉంటుంది మహా అయితే, అంతే తప్ప మా అందరికీ ఉండదు, ఎందుకంటే మా ఎముకలు ఇరిసి మా భార్యలు చేయలేదు. ఒకవేళ అదే నిజమైతే సొలొమోను గారికి 1000 ఎముకలు ఎక్కడుండి చచ్చాయి? పాయింటా కదా? అంతే కదా మరి. కాబట్టి అలాంటినే ఉండవు. నీకెవడో తప్పుగా చెప్పాడు, అది నమ్మేసి నువ్వు బయట పబ్లిసిటీ చేసేస్తున్నావు. బైబిల్ ఎప్పుడు అలాగా చెప్పలేదు. నీకు ఎంతకే అనుమానంగా ఉంటే వెళ్ళి ఆదాము గారికి చేసుకో టెస్ట్, ఆ శవం ఎక్కడుందో ఎత్తుక్కొని. ఉంటే గింటే ఆయనకు ఉండొచ్చు తక్కువ. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఎముక పక్కటెముకున్న లక్షణం ఏంటంటే తీసినా మళ్ళీ ఎదుగుతుంది, 3 monthsలో ఎదిగిపోద్ది. ఇంకో లక్షణం ఏంటి చెప్పనా, మన లివర్ హాఫ్ కట్ చేసినా ఇంకో హాఫ్ మళ్ళీ ఏమైపోద్ది, ఎదిగిపోద్ది. బాడీకి ఉన్న లక్షణాలు, గోర్లు కత్తిరించిన మళ్ళీ ఏమవుతాయి, ఎదుగుతాయి. జుట్టు కత్తిరించిన మళ్ళీ ఏమవుతుంది, ఎదుగుతుంది. ఇప్పుడు నా కిడ్నీ ఎవరికో దానం చేశానండి, కాసేపు అనుకోండి పోని, ఆయన చెప్పిన వాదన, నా కిడ్నీ ఎవరికో దానం చేశాను, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుని బిడ్డని అన్నాను, నా బిడ్డకి 2 కిడ్నీలు ఉంటాయా, ఒక కిడ్నీ ఉంటుందా? మరి ఇంతే. ఏంటండి ఇదే? బైబిల్ అలా చెప్పింది, బైబిల్ అలాగుంది, అలా ఉంటారు నాస్తికులు. వాళ్ళు ఏంటి, దేవుడిని నమ్మరు, దేవుడు లేడంటారు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుని. మరి ఇప్పుడు వాళ్ళందరి మీదకి ఒకరితో వచ్చేసింది ఏంటి? హాయిగా తింటున్నారు, హాయిగా ఉన్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. మన రాంగోపాలవరం గారు ఏమంటాడు, దేవుడు ఉన్నాడా అంటే అసలు సమస్య లేదే, అసలు దేవుడు లేడంటాడు ఆయన. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వందల మంది ఉన్నారండి దేవుడు లేడని వాళ్ళు, కొన్ని వేల మంది ఉన్నారు. అంత మాత్రాన దేవుడు అన్ని ప్రాంతాల మీద ఉగ్రతను పంపించేసి అందరినీ చంపేస్తాడని మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఉగ్రత జరిగినా ఏం జరిగినా మనం ముందుకు వచ్చేసి మా యేసుప్రభు చేశాడు, మా యేసుప్రభు అన్యులందరూ అనుకుంటున్నారు, చూడండి యేసుప్రభు ఎలా చూడండి, వీళ్ళకి సేవకులే చెప్తున్నారు అంటున్నారు. వద్దు బాబు, దయచేసి మీకు దండం పెడతాను ప్లీజ్. యేసుప్రభు మనసు అది కాదు. ఏముంది చూడండి, లోకాసు వార్తలో ముగించుకుందాం మనం. అన్న వచ్చేసారు మన మధ్యకి. లోకాసు వార్త 9వ అధ్యాయము, లోకాసు వార్త 9వ అధ్యాయము 51. అందరూ దయచేసి ఓపెన్ చేసి చదవండి. లోకాసు వార్త 9వ అధ్యాయము 51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే మరణానికి రెడీ అవుతున్నాడు. యెరూషలేముకు వెళ్ళి ఆయన ఏమవుతాడు, చనిపోతాడు, మరణించడానికి రెడీ అవుతున్నాడు, ఆయన ప్రాణం పెట్టడానికి రెడీ అవుతున్నాడు. రైట్. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించింది గాని ఆయన యెరూషలేముకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. చూడండి, వారు ఆయనను చేర్చుకొనలేదు అంటే నీకు ఇక్కడ ఆ అనుమతి లేదన్నారంట. ఎవరు అనుమతి లేదన్నది? సమరయులు. ఆ సమరయుల గ్రామంలో చేర్చుకోలేదు కాబట్టి, అంటే వీళ్ళు వెళ్ళి అడిగారు, శిష్యులు వెళ్ళి అడిగారు, బాబు మా ప్రభు వస్తున్నాడు, మా ప్రభు కొంచెం మార్గం సరళం చేయండి, ఆయనకు అవకాశం ఇవ్వండి, ఆయన ఇక్కడ ఉంటాడు, ఈరోజు బస చేస్తాం మేము ఇక్కడ, మాకు బస ఏర్పాటు చేయండి మీ గ్రామంలో, మాకు బస ఏర్పాటు చేయండి మీ గ్రామంలో, ప్రభు వస్తున్నాడు, ప్రభువు ఏం చేస్తున్నాడు, బస ఏర్పాటు చేయండి అడిగారు. అడిగితే వాళ్ళు ఏమన్నారు, రిజెక్ట్ చేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలా. ఏం చేశారు, రిజెక్ట్ చేశారు, గెట్ అవుట్ అన్నారు, పొమ్మన్నారు. అప్పుడు ఏం జరిగిందట చూడండి. అప్పుడు శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభువా, పుట్నోట్లో మూడు ఏముంది చూడండి, ప్రతులలో ఏలియా చేసినట్లను కోర్చబడి ఉన్నదట. బాగా అర్థం చేసుకోండి, ఏం చేసినట్టు కోర్చబడి ఉందట. పాయింట్ 3, ఒరిజినల్ మూల భాషలో ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడింది మన బైబిల్.
ఒరిజినల్ ప్రతులలో మూల భాషలో ఏమనుందట అక్కడ? ఏలియా చేసినట్టు చేద్దామా అని అడిగారంట. ఎవరిని అడిగారంట? డైరెక్ట్గా యేసు ప్రభువుని అడిగారంట శిష్యులు. ప్రభువా, ఒకనాడు ఏలియా ఆకాశం నుండి అగ్ని దిగి మిమ్మల్ని దహించనుగాక అంటే చచ్చారు కదా ప్రభు అందరూ ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు. చచ్చిపోయాడు కదా, అందరినీ అగ్ని దిగి కాల్చి పడేసింది కదా మొత్తం అందరినీ, ఆకాశం నుంచి దిగింది కదా అగ్ని, ఏలియా దింపాడు కదా, అట్లా దింపేమంటావా ప్రభువా? వీఆర్ రెడీ ప్రభువా, నువ్వు అను ప్రభువా, దింపి పడేస్తావు, మాకు అధికారం ఇచ్చావు కదా, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చావు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చావు, సువార్త ప్రకటించడానికి అధికారం ఇచ్చావు, అద్భుతాలు మహత్కార్యాలు చేయడానికి అధికారం ఇచ్చావు, ఇంత అధికారం మాకు ఇచ్చావు కాబట్టి ఇంకొక అధికారం కూడా ఇచ్చే ప్రభు. ఆకాశం నుంచి ఏం దింపుతాం? అగ్ని దింపుతాం, మొత్తం కాల్చి పడేస్తాం, మొత్తం లేపు అవతల పడేస్తాం. ఏలియా లాగా మళ్ళీ ఒక ఏం పెట్టుకున్నారు? రోల్ మోడల్ని కూడా పెట్టుకున్నారు. ఏలియా పాత నిబంధన ప్రవక్త, యేసు ప్రభువు క్రొత్త నిబంధన మధ్యవర్తి. ఇప్పుడు ఏలియా లాగా వేసేయమంటావు ప్రభు అని అడిగితే వెంటనే యేసు ప్రభు ఏమనాలి? వెంటనే ఆయన వారి తట్టు తిరిగి వారిని ఏం చేశారట? ఆయన మేము అలా నాశనం చేయడం మీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని ఏం చేశాడు? గద్దించెను అని పుట్టినట్లు మళ్ళీ మూల భాషలో యేసుప్రభు ఏమన్నాడో 4 అని ఒక అంకేసి మీ బైబిల్లో క్రిందన చిన్న అక్షరాలతో రాశాడు, చదవండి. కళ్ళజోడు పెట్టుకోండి, కళ్ళజోడు లేనోళ్ళు అని మరి చిన్న అక్షరాలు కనబడినోళ్ళు కళ్ళజోడు పెట్టుకోండి. మరి ఏముంది అక్కడ? 4 అని అంకేసి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు, చంపడానికి రాలేదు ఆయన, రక్షించడానికి వచ్చాడు. సువార్త ప్రకటింపబడుతున్నంత కాలం ఆయన దీర్ఘశాంతం ప్రపంచంలో ప్రకటింపబడుతూనే ఉంటుంది. కొన్ని విపత్తులు సంభవిస్తాయి, ఆయన రాకడ సమయానికి కొన్ని జరుగుతాయి. ముందుగా చెప్పాడు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి, మనుష్యులు కూడా వీటికి కారకులవుతారు. ఇప్పుడు భూకంపాలు రావడానికి మనిషి ప్రధాన కారణమై కూర్చున్నాడు. కావాలంటే ఇంటర్నెట్లో వెతకండి, ఏంటి మనిషి ప్రధానమైన కారణం? ఎంత తీయాలో భూగర్భంలోంచి అంత బయటికి తీసేస్తున్నాడు, ఎక్కడ తవ్వకూడదు అక్కడ తవ్వేస్తున్నాడు, ఎంత లోతుకు వెళ్ళకూడదు అంత లోతుకు వెళ్ళిపోతున్నాడు, ప్రకృతిని పాడు చేసేస్తున్నాడు. మనుషుల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ఏమొస్తున్నాయి? భూకంపాలు వస్తాయి. సముద్ర గర్భాలు కూడా వదలట్లేదు, సముద్ర గర్భాల్లో కూడా వెళ్ళిపోతున్నాడు మనిషి, తీసి పడేస్తున్నాడు. ఏం కావాలితే అది తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాడేస్తున్నాడు మనిషి. సో కాబట్టి ప్రకృతిని దేవుడిచ్చాడు, మనిషి దాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. మరి యేసు ప్రభు క్రూరుడు కాదు, యేసు ప్రభు చంపేసేవాడు కాదు, యేసు ప్రభు కత్తి పట్టుకునేవాడు కాదు, యేసు ప్రభు ప్రేమయ్య ఉన్నాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు, దేవుడు నీకు ఇచ్చిన సమయం అయిపోయేంత వరకు ఆయన నీ మార్పు కోరుతూనే ఉంటాడు. ఆయన దీర్ఘశాంతము కలిగి నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రపంచం మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. అసలు ఏ 100 మంది ఏ 1000 మంది నశింపవాలని నిశ్చయింపక అనలేదు ఆయన. ఏమన్నాడు? ఏ ఒక్కడూ నశింపవాలని నిశ్చయింపక, ఆ ఒక్కడు నువ్వు నేను మన అందరం, ఈ ప్రపంచ ప్రజలందరూ ఆయన పుట్టించుకున్న పిల్లలమండి మనం అందరం. ఆయన మాట వింటే పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు ఆయన. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ మన యేసుక్రీస్తు ప్రేమ. అందుకే ఏమన్నాడు తెలుసా? కింద, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు, మీరు ఎట్టి ఆత్మ గలవారో చూసుకోండి అన్నాడు. నువ్వు ఎట్టి ఆత్మ గలవాడవో చూసుకో. ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ప్రేమను పంచుతున్నావా, ద్వేషాన్ని పంచుతున్నావా? ప్రేమను పంచుతున్నావా, పగను పంచుతున్నావా? ఏ ఆత్మ గలవాడవో నువ్వు చెక్ చేసుకో. మీరు ఎట్టి ఆత్మ గలవారో చెక్ చేసుకోండి. అందుకే దయచేసి వినండి, ఎక్కడ ఏ విపత్తు సంభవించినా జాలి చూపించండి, ప్రేమ చూపించండి, చేతనైతే సాయం చేయండి. అర్థమైందా? అందుకని త్వరపడి అరే మీరు అందరూ పోతున్నారు రోయ్, మీరు అందరినీ నాశనం చేసి మా యేసు ప్రభు రోయ్ అని అనకండి ప్లీజ్. ఎందుకంటే ఒక విపత్తు జరిగినప్పుడు యేసు ప్రభు వారిని అడగడానికి వచ్చారు. లోకాసు వార్త 13వ అధ్యాయంలో పిలాతు గలిలయలైన కొందరు రక్తమును వారి బలులతో కలిపేశాడంట. గలిలయలు కొందరిని చంపేశాడట పిలాతు. ఆ కాలమున 13:2 అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పారట. ఆయన వారితో ఇట్లేనను, ఈ గలిలయలో హింసలు పొందినందున వారు గలిలయలు అందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందిన ఎడల మీరు అందరూ అలాగే నశిస్తారు.
బట్ వన్ ఫైన్ డే మీరు నాశనం అవుతారు. ఎందుకంటే ఎవడి క్రియల ఫలితాన్ని వాడు ఏం చేయాలి? అనుభవించాలి. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. మిమ్మల్ని ఎప్పుడు చంపేసినా, చచ్చిపోయాక శిక్షించినా మార్పు ఏమి ఉండదు. ఒకటే, నువ్వు మారు మనసు పొందాలని చివరిదాకా ఎదురు చూడటమే తండ్రి ప్రేమ. ఇప్పుడు చంపేయాలనుకుంటే ఎంతసేపు ఎందుకు? యేసుప్రభు రావడం ఎందుకు? సువార్త ప్రకటించడం ఎందుకు? ప్రాణం పెట్టడం ఎందుకు? ప్రేమను పంచడం ఎందుకు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని అనడం ఎందుకు? ఇంత ప్రేమ యేసుప్రభు ప్రకటించాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం అందరం మారాలి, ప్రపంచం మారాలి, ప్రపంచం ఆయన వైపు తిరగాలి, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, రాబోయే లోకం ఒకటి ఉందని తెలుసుకోవాలి, ఆత్మకు చావు లేదని తెలుసుకోవాలి, మనిషి మరణం తర్వాత కూడా జీవిస్తాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రేమ. విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాలో చాలామంది చచ్చిపోయారు. అప్పుడు ఏమన్నారు చాలామంది? ఇదిగో దేవుడు లేపేస్తున్నాడు కరోనా ద్వారా అన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కరోనాలో నీతిమంతులు కూడా చచ్చిపోయారు, కరోనాలో పరిశుద్ధులు కూడా చచ్చిపోయారు, కరోనాలో ఎంతమంది సేవకులు కూడా చచ్చిపోయారు, ఎంతమంది విశ్వాసులు చచ్చిపోయారు, కొంతమంది ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళి బయటకు వచ్చారు. ఒకరోజు జ్యోతిరాజు గారు నాతో చెబుతూ అన్నారు, మన్నా చర్చ్ జ్యోతిరాజు గారు, బ్రదర్ నేను అసలు కరోనాలో చనిపోవలసిన వాడినే, మంచం మీద చాలా రోజులు ఉన్నాను, నేను దేవుని కృప వల్ల మరలా బతికి బట్టగట్టాను, కానీ లేకపోతే నేను కూడా ఆ రోజు అయిపోతాను అనుకున్నాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పాడు ఆయన. ఇలా చాలామంది ఉన్నారు. కొంతమంది సేవకులు బయటకు వచ్చారు, కొంతమంది సేవకులు బయటికి రాలేదు. సో కాబట్టి దేవుని చిత్తం ఏంటో మనం సంపూర్ణంగా తెలుసుకొని పరీక్షించుకొని మాట్లాడాలి తప్ప తొందరపాటు తగదు. అసలు తొందరపడకూడదు. ఏం జరిగినా సరే మనం సంయమనం పాటిస్తూ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, ఈ ప్రకృతిలో ప్రభుత్వాలు ఉన్నాయి, దేవుని ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ నిర్ణయాలు మనకు తెలియవు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రకృతిని నడుపుతున్నాడు, కాపాడగలవాడు ఆయనే, రక్షించగలవాడు ఆయనే. కొన్ని సందర్భాల్లో మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కనుక మనిషి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మనిషి చేసే పాపాలు, ఇప్పుడు హిరోషిమా నాగసాకిలో అణుబాంబు వేశారు, ఎప్పటికీ చాలామంది అక్కడ అంగవైకల్యంతో పుడుతున్నారు. దాన్ని తీసుకెళ్ళి దేవునికి ఆపాదిస్తే బాగుంటుందా? హిరోషిమా నాగసాకి పరిస్థితి చాలా భయానకంగా ఉందే ఎప్పటికీ. మరి దాన్ని తీసుకెళ్ళి దేవునికి పెట్టకూడదుగా? మీ దేవుడు అనుభవం ఎందుకు ఆపలేదంటే? నిన్ను నన్ను ఏమైనా ఆపాడా? ఎన్ని పాపాలు చేయలేదు మనం? ఎప్పుడైనా ఆపాడా పాపం చేసినప్పుడు? నువ్వు చెప్పు. నిన్ను ఆపితే నువ్వెందుకు మారు మనసు పొందుతావు? ఇప్పుడు అసలు మారు మనసు పొందాల్సిన అవసరతే రాదు కదా నిన్ను ఆపితే. ఇప్పుడు తాగేవాడు మూతికి ప్లాస్టర్ వేసాడనుకో, ఆయన పెదాలు ఓపెన్ అవుతలేదనుకో, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళగానే పెదాలు క్లోజ్ అయిపోతున్నాయి, బ్రాందీ షాప్ నుంచి దూరం జరుగుతుంటే పెదాలు ఓపెన్ అవుతున్నాయి, వెళ్తాడేటి ఇంక అక్కడికి వెళ్ళినప్పుడల్లా పెదాలు క్లోజ్ అయిపోతున్నాయి. అప్పుడెప్పుడో మన జకరియా గారికి ఏమైందట? మొగడైపోయాడంట. పిల్లాడు పుట్టేంత వరకు నీ నోరు ఓపెన్ అవుదన్నాడు దేవుడు. అయిందా? అవలేదుగా. అలా దేవుడు చేసేయాలనుకుంటే ఇప్పుడు మీ అందరి నోరులు మూసేయగలడా లేదా? సిగరెట్ నోట్లోకి వెళ్లకుండా ప్లాస్టర్ వేసేయగలడు, మందు నోట్లోకి వెళ్లకుండా పెదాలు అంటించేయగలడు ఫెవికిక్ వేసి. ఆయన దగ్గర ఉన్న కిక్ మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉన్న ఫెవికిక్ కంటే పవర్ఫుల్ ఫెవికిక్లు ఉంటాయి ఆయన దగ్గర. వాళ్ళు వేసి నీ నోరు మూసేస్తే నువ్వు ఎప్పటికీ తాగుబోతాడు కాదు, ఎప్పటికీ నీ అవయవాలు కొన్ని క్లోజ్ అయిపోయేలా చేసేస్తే నువ్వు ఎప్పటికీ వ్యభిచారివి కాదు. నీ శరీరాన్ని ఎలా కావాలంటే అలాగా లాక్లేసి పడేస్తే నువ్వు ఎప్పటికీ ఏ పాపం చేయలేవు. కానీ చేశాడు అలాగా? చేశాడా? చేయలేదే. స్వేచ్ఛనిచ్చాడంటే అర్థం ఏంటి? నాయనా నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, నీ మనస్సుకు నచ్చినట్టుగా జీవించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. వన్ ఫైన్ డే ఉంటుంది, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అంతవరకు నేను ఇలాగే విడిచిపెట్టేశాడు. అందుకే నేను పాటలో రాశాను, జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు, మేలు కీడులను వివేచించి ముందడుగు వెయ్యమన్నాడు, ఆకాశాలకు ఎక్కిపోయినా అక్కడను ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు, దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. వాస్తవం అది. కానీ ఒకనొక దినం రాబోతుంది, ఆ దినాన మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్త. కాబట్టి లాస్ ఏంజల్స్లో జరిగిన, వైనాడులో జరిగిన, కేరళలో ఇంకో చోట జరిగిన, లేకపోతే కేదార్నాథ్లో జరిగిన, తెలంగాణలో జరిగిన, ఆంధ్రాలో జరిగిన, ఎక్కడ ఏ విపత్తులు సంభవించినా దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మా యేసు ప్రభువే చేశాడని దయచేసి ముందుకు రాకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆయన అలా చేసేవాడైతే ఎప్పుడో వేసేయాలి మొత్తాన్ని. ఎవడు మంచోళ్ళు లేరు ఇక్కడ.
బోల్డంతమంది దొంగలు ఉన్నారు. ఆ కాలిఫోర్నియా కంటే, గోవా కంటే, బ్యాంకాక్ కంటే, థాయిలాండ్ కంటే, హైదరాబాదులోనే బోల్డంతమంది ఉన్నారు. లేరు? పసిపిల్లలను రేపు చేసేసిన వాళ్ళు ప్రశాంతంగా తిరుగుతున్నారు. పనికి మాలో నాకే కోపం వచ్చేది, పేకనులకి చంపేయాలనుకుంటాను నేను వాళ్ళని చూసినప్పుడు న్యూస్లో. నిజం, నేను ఆడిగాని నాకు దొరికితే పేకనుకి చంపేయాలనుకుంటాను, అంత కోపం వస్తుంది నాకు. అరే పసిపిల్లలను రేపు చేసిన దరిద్రుడా అనిపిస్తుంది. పసిబిడ్డలు 6 నెలలు తిరగిన పసిబిడ్డ మీద పడ్డాడు ఒక మృగం, మనం వార్తల్లో చూసాం. మరి ఏం చేయాలండి దేవుడు? ప్రతి వాడికి శిక్ష ఉంది. ఇక్కడ జస్ట్ ఓపిక, సహనం, దీర్ఘశాంతం, సహనంతో ఉన్నాడు. అలాగా ఏం కంగారు పడకండి, అన్నీ చూస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఏదో మనుషులు అనుకుంటున్నారు దేవుడు ఏం చేస్తున్నాడు, మీ దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, మీ దేవుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఆయన ఎందుకు స్పందించట్లేదు, ఇంత జరుగుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు కొంతమంది. వాళ్ళందరికీ చెప్తున్నా, నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు కాదా? నిన్ను సృష్టించింది సృష్టికర్త కాదా? ఈ ప్రకృతిని కలిగించింది దేవుడు కాదా? సూర్యుడిని ఏమైనా నువ్వు ఉదయింపజేస్తున్నావా? మన ప్రధానమంత్రి గారు ఉదయింపజేస్తున్నారా? చంద్రుడిని ఏమైనా నువ్వు తీసుకొస్తున్నావా, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ తీసుకొస్తున్నాడా? ఆకాశ నక్షత్రాల కదలికలను నియంత్రిస్తున్నది ఎవరు? సమస్త ప్రభుత్వాన్ని నియమించి నడిపిస్తున్నది ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు కాదా? మరి అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము. అందుకు ఆగిపోయాడు. అలాగా అన్యాయము చేయువాని ఇంకను అన్యాయమే చేయనిమ్ము, పవిత్రుడైన వాని ఇంకను పవిత్రుడుగానే ఉండనిమ్ము. ప్రతి వానికి చుటకు వాని జీతం రెడీ చేసి రాసి పెట్టేశాను బిడ్డ, ఎవ్వడ దాడికి ఇచ్చేస్తా. మారితే మంచిది, మారకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. అది దేవుని లెక్క. అర్థమైందా? కాబట్టి ఎక్కడ ఏం జరిగినా దేవుడి మీద వేసేయకండి. మొన్న వైజాగ్లో ఏదో గ్యాస్ లీక్ అయిందట, చాలామంది ఇబ్బందులు పడ్డారు, కొంతమంది చనిపోయారని విన్నాను నేను. ఇలాంటివి జరుగుతుంటాయి. గ్యాస్ లీక్ అవడం అంటే ఇప్పుడు కొన్ని చోట్ల భయంకరమైన ఫ్యాక్టరీలు పెట్టేశారు. ఏదైనా పేలింది అనుకోండి, ఏమైపోద్ది? బ్లాస్ట్, భయంకరమైన బ్లాస్ట్. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు. 1984 భోపాల్ దుర్ఘటన, 1984 నేను పుట్టిన సంవత్సరం, భోపాల్ దుర్ఘటన. ఎంతమంది లేచిపోయారు. ఎప్పటికీ అలాంటి భయానకమైన పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడక్కడ. మనిషి చేస్తున్న తప్పులు ప్రకృతిలో ఎన్నో విలయాలకు కారణమవుతున్నాయి. చేతులరా కూర్చున్న, అందుకే కరోనా పాటలో రాశాను, కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తున్నామా ఓ మనిషి, ఓహో మనిషి, నీ చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా? ఓ మనిషి, ఓహో మనిషి, నీ నడబడి బాగుండుంటే ఈ ముఖమును కప్పేదుందా? నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామా, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామా? స్వార్థం నిలువున నిండి ప్రకృతి పాడు చేశామా? కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తున్నామా? ఓ మనిషి, ఓహో మనిషి, నీ చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా? సో మనిషి అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి అన్నీ ఇచ్చాడు, తగలేసుకుంటున్నాం. అందమైన దేహాన్ని ఇచ్చాడు, పాడు చేసుకుంటున్నాం. చెప్పాను కదా రాత్రి, క్యాన్సర్లతో నోరు కుళ్ళిపోయింది ఒక ఆయనకి అని చెప్పాను. సో కాబట్టి జాగ్రత్త, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుందాం, క్రీస్తు ప్రేమను పంచుదాం, ప్రకటిద్దాం, అనేక మందికి క్రీస్తు సువాసనలు వెదజల్లుదాం. నా క్రీస్తు క్రూరుడు కాదు, నా క్రీస్తు దయలేనివాడు కాదు, నా క్రీస్తు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రపంచానికి ప్రేమ జ్యోతిని వెలిగించినవాడు. అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రపంచానికి చెప్పినవాడు. ప్రతి మనిషిని మారడానికి అవకాశాలు ఇస్తూ దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. కానీ వన్ ఫైన్ డే ప్రకృతి చక్రం, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే దినం రాబోతుంది. కాలిఫోర్నియా ఒకటే కాదు, నాట్ ఓన్లీ కాలిఫోర్నియా, గ్లోబ్ మొత్తం విశ్వ వినాశనం జరగబోతోంది. ఆ వినాశనం జరగబోయే రోజు అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని బైబిల్ చెబుతోంది. ఆయన రాకడ అంత శక్తివంతంగా ఉంటుందని బైబిల్ చెబుతోంది. దానికి సిద్ధపడదాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు
జాగ్రత్త కలిగి బతుకుదాం అన్నాడు పేతురు. జాగ్రత్త కలిగి బతుకుదాం అన్నాడు పేతురు. కాబట్టి అలా బ్రతుకుదాం. అలాంటి సత్య సంబంధమైన ఆలోచన విధానంతో ఎదుగుదాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ ప్రేమ గొప్పది, మీ కృప గొప్పది, మీ దయ గొప్పది. ఎంతోమంది క్రూరులు ఉన్నారు తండ్రి ప్రపంచం నుండి, ఎంతోమంది భయంకరులు ఉన్నారు, ఎంతోమంది నీచులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. వారందరి ఎడల మీరు బాధపడుతున్నారు. వారందరి మార్పు కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. వారందరి ప్రభా జీవితాలు మారాలని, మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతము గలవారే మీరు తప్పిస్తున్నారు. కుల, మత, జాతి, ప్రాంత భేదాలు లేకుండా తండ్రి వారి మార్పు కొరకు మీరు కనిపెడుతున్నారు తండ్రి. మీ పిల్లల్లో మార్పు తీసుకురావాలని మీరు పడుతున్నటువంటి తపన, తాపత్రయం అది ఎరిగిన వారముగా తండ్రి ఈ సత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి నడుము బిగించి ముందుకు వచ్చాం మీ సేవకులుగా. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపజేయండి. ముఖ్యంగా మా మధ్యకు వచ్చిన మీ సేవకుడిని బలపరచండి. అనేకమైన సంగతులు మాతో మాట్లాడండి, మా అందరికీ నేర్పించండి. ఈ సత్యవాక్య విస్తరణలో మేమందరము ప్రయాసపడి తండ్రి ఉన్నట్టుగా మీ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తండ్రి గౌరవప్రదమైన రీతిలో మీ సత్యాన్ని విస్తరింపజేసి అనేక మంది తండ్రి సత్యవాక్యమును ఎరిగి ప్రభ మారు మనస్సు పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్లుగా, వారి పాపపు బ్రతుకులను మార్చుకున్నట్లుగా, వారి జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పించినట్లుగా మీ సహాయమును దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్.